వలన అవమానం దొర్లింపబడాలి. మీరు సగౌరవంగా, దర్జాగా, హుందాగా, గౌరవంగా బతకాలి భూమి మీద. దేవునితో నిబంధనలోకి రండి. రూతమ్మ వచ్చిందండి. ఏ పొజిషన్లో వచ్చింది? పుట్టిల్లే. తల్లిదండ్రులు అక్కడే ఉన్నారు. భర్త లేడు, మామగారు లేడు, బావగారు లేరు, అత్తగారి అమ్మగారు అయింది. ఇక్కడికి వచ్చాక అన్నం పెడతామనేసి పాట పాడుతుంది. సర్వశక్తి నాకు మిక్కిలి బాధ కలుగజేసాను, సమృద్ధికి వెళ్ళాను, రిక్తాలకు వచ్చాను, దేవుడు నెట్ట చేశాడు, నన్ను ఇక మారా అని పిలవండి, నయోమి అనకండి. నీ పాట ఊరికి కావాలి. ఇప్పుడు నేను మెతుకులకి పోటు పాడాలి, కానీ పాట పాడుతుంది. ఉపకారం లేదు. చూసింది. అమ్మ ఎవరిని పొలంలో కటాక్షం పొందుకుని అడిగి వెళ్ళిపోతాను, అన్నం పెడతాను తల్లి. వెళ్ళిపెట్టా. మే ద లార్డ్ బీ విత్ యూ పంపించింది. మరి వాక్యాలన్నీ కంటతా కదా, సరైన 2 బాక్సులు చదివేసింది, పంపించేసింది ప్రార్థన చేసి. రూతమ్మ పొజిషన్ ఏంటి తెలుసా? విధవరాలుగా వచ్చింది, రిక్తులాగా వచ్చింది, ఆకలితో వచ్చింది కదా. పొలంలోకి వెళ్ళి యజమాని పనివారు అందరు పట్టుకెళ్ళిపోగా మిగిలిపోయిన రావుల గింజల్ని ఏరుకునే ఒక దీనుడాలిగా పరదేశిగా ఎంట్రీ ఇచ్చింది. కాసేపటికి పని వాళ్ళ దయని పొందుకుంది, కాసేపటికి ఒడి నిండిపోయింది, కాసేపటికి బావి కాడికి నీళ్ళు తాగే పరిస్థితి పోయి కుండలో నీళ్ళు వచ్చింది, కాసేపటికి తల్లిగారు అంటారు, బిడ్డ ఈ రాత్రి నువ్వు ఆయన కాళ్ళ మీద వెళ్ళిపోయి. నెక్స్ట్ పొజిషన్ ఏమైపోయింది? చదివి పెట్టండి ఒకసారి. రూతు గ్రంథము 14వ అధ్యాయం ఉందా? 14 చిరిగిపోతుంది బైబిల్ చూడగాడు. మళ్ళీ దొరికారు నా పేనని బాబోయ్, అసలు స్తోత్రం. 4వ అధ్యాయం చదవండి. 14 ఏడ ఉన్నాయి రూతుకి అసలు ఏమన్నా ఉన్నాయా? అది 4వ అధ్యాయం మొదటి 9వ వాక్యం చదువున్నానా? బోయజు ఎలేమెలెకునకు కలిగిన యావత్తును, కిల్యోనుకును మహలోనుకును కలిగినది యావత్తును నయోమి చేతి నుండి సంపాదించితినని నేనన్నందుకు మీరు ఈ దినమున సాక్షులై ఉన్నారు. ఇంకోటి సమీప బంధువు ఉన్నాడండి, నన్ను అడిగితే మన వల్ల కాదు, అయ్యన్నీ నేను చేయలేను, వెళ్ళిపోరా అన్నాడు. మొత్తం తీసుకున్నాడు. ఎలిమెలకంటే ఎవరో పెద్దబాబు, డెసిషన్ మేకర్, వెళ్ళిపోయి చచ్చిపోయాడు కదా ఫస్ట్ వాడు, పెద్ద ఆయన ఆ బాబు. ఆ తర్వాత కిల్యోను మొగలోను, 2 వారసులు. మొత్తం స్తోత్రం. ఆ చేసిన అప్పులు నాయచిన మొత్తం తీర్చి వాళ్ళ ఆస్తులు మొత్తం సంపాదించి ఈ ప్రాజెక్ట్ అంతా చేసింది ఎవరంట? బోయజు. వాళ్ళ అప్పులు పోయినాయి, ఇప్పుడు ఆ తిప్పలు పోయినాయి, వాళ్ళ ఆస్తులు మొత్తం హ్యాండ్ ఓవర్ మొత్తం లాక్కొచ్చాడు. నువ్వు కోల్పోయిన సమస్తాన్ని మళ్ళీ తిరిగి సంపాదించేశాడు.